జై శ్రీరామ్. నాకు తెలిసిన నేను చాలా ఇంప్రెస్ అయినటువంటి చిన్న ఘట్టం ఒక్కటే చెప్తాను. అందరికి రాముల వారి గురించి, సీతమ్మ గురించి, రామాయణం గురించి, రావణాసురుడు గురించి చాలా తెలుసు. పిల్లలకి కూడా మీరు చెప్తుంటే గనక పిల్లలకి కూడా తెలుస్తుంది. మనకు ఎలాగో మన పెద్దోళ్ళ నుంచి అక్కడ ఇక్కడ విని, ఇప్పుడు చాగంటి గారు లాంటి వాళ్ళ గురించి, గరికపాటి వారు చెప్పటం వలన మనకి చాలా వాటికి మన పురాణాల గురించి చాలా వాటికి తెలుసు, ఎవరన్నా చెప్పకపోయినా. కానీ మన పిల్లలకి మాత్రం మనం చెప్తేనే తెలుస్తది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఇవన్నీ ఏం వెతికి వినరు కదా మనలాగా. కాబట్టి పిల్లలకి మనం ఇచ్చేటువంటి గొప్ప వరం ఏంటంటే, ఒకటి ఆరోగ్యంగా ఎలాగ ఉండటం, ఎలా తినడం, దాంతో పాటు మన పురాణాల గురించి, మన సనాతన ధర్మం గురించి చెప్పాలి వాళ్ళకి. మనకెంత తెలిస్తే మనకు తెలిసిన దాంట్లో వాళ్ళకి కూడా, మనకు తెలియకపోయినా చిన్న చిన్న మనం నేర్చుకొని వాళ్ళకి చెప్పగలగాలి. ఎందుకంటే దాంట్లో నుంచే కదా భారతదేశం యొక్క గొప్పతనం వాళ్ళకి తెలిసేది. మన హిందూ ధర్మం గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మన పురాణాలన్నీ కూడా ఎక్కడ ఏదో ఒక జాతి మతం ఇట్లాంటి వాటి గురించి కాకుండా మనిషి ఎలా బ్రతకాలి, మనిషి విలువలతో ఎలా బ్రతకాలి అని మన పురాణాలని చూస్తే తెలుస్తది. ఒక్క భగవద్గీత కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే మనిషి ఎలా బ్రతకొచ్చు, ఏ సిచ్యుయేషన్ లో అయినా ఎలాగా నిలబడొచ్చు అనేది తెలుస్తుంది. సరే, అది చాలా పెద్ద గ్రంథం అనుకుంటే, రామాయణం ఒక్కటి తెలుసుకుంటే చాలు. మంచి మనిషిగా మనం ఎలాగ మనల్ని మనం తీర్చిదిద్దుకొని బ్రతకొచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. అయితే అంత రామాయణం నేను చెప్పను, ఇప్పుడు మనకు టైం సరిపోదు కదా. నాకు చాలా నచ్చింది ఒకటి చెప్తాను. రాముల వారి కంటే గొప్ప ఏది ఉండదని అందరం అనుకుంటాం. ప్లీజ్ అందరూ మ్యూట్ చేసుకోండి. ఇది రికార్డ్ కూడా అవుతుంది, నేను యూట్యూబ్ లో కూడా పెడతాను. పిల్లల అందరి గురించి, మన నేటిస్ట్రీ కిడ్స్ గురించి అందరికి కూడా తెలియాలి. మన వాళ్ళు ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళి మనం చూసుకోవడానికి కూడా బాగుంటుంది. అయితే ఆ చాలా కథలు వింటా ఉంటాము. దేవుడే గొప్ప, అంతే కదా. ఆయన కంటే గొప్ప ఇంకెవరు లేరు, అవును కదా. అయితే ఆయన కంటే గొప్ప ఆయన నామం, ఆయన కంటే గొప్ప ఆయన నామం అన్నమాట. అయితే ఇది నేను విన్నప్పుడు చాలా ఆ అంటే నచ్చటం కంటే కూడా ఇంత ఇంపాక్ట్ ఉంటదా అనిపించింది. ఎందుకంటే ఇది రామాయణంలో ఒక ఘట్టమే. మీకు అందరికి తెలుసు కదా, సీతమ్మ వారిని వెతకటానికి వెళ్తున్నప్పుడు వారధి కట్టాలి, అవునా. మనందరికి తెలుసు, నీళ్లు ఎక్కడైనా, సారీ, రాళ్ళు నీటి మీద ఎక్కడైనా తేలుతాయా? తేలవు. రాళ్ళు నీటిలో వేస్తే మునుగుతాయి. కానీ శ్రీరాముల వారి మహిమ, ఆ వారధి ఎలా కట్టారంటే రాళ్ళు తేలుతాయి అన్నమాట. అలాగా వారధి నిర్మించారు. అయితే అందరూ రాళ్ళు వేస్తున్నారు, కడుతున్నారు వారధిని. రాముల వారు కూడా వచ్చి, మీరందరూ మనందరం చూసే ఉంటాం సినిమాల్లో, కానీ అక్కడన్నా ఒక్కొక్క రాయి కూడా శ్రీరామ శ్రీరామ అని తీసుకొని వారధి అలా ఫామ్ చేస్తా ఉంటారు, కడతా ఉంటారు. అయితే శ్రీరాముల వారు కూడా, నేను కూడా ఆ ఒకటి చేద్దాము, వేద్దాం రాయి అని వేస్తే రాయి మునిగిపోయిందంట. ఇదేంటి, మేము చుట్టూ ఉన్న వాళ్ళందరేమో నవ్వారు. అంత వానర సైన్యం కదా, తెలుసు కదా మనందరికి. అంత వానర సైన్యం అంటే కోతులు, మీ పిల్లలకి తెలియాలంటే వాళ్ళని వానర సైన్యం అంటాం. ఆ రాళ్ళు తీసుకెళ్లి వీళ్ళందరూ శ్రీరామ శ్రీరామ అని వేస్తుంటే రాళ్ళు తేలి కరెక్ట్ గా వారధి నిర్మాణం జరుగుతుంది. రాముల వారు కూడా, నేను కూడా ఒక చేయేద్దామని ఒక రాయి విసిరితే అది మునిగిపోయిందంట. అందరూ నవ్వారు. ఏంటా అని రాముల వారు ఆలోచిస్తున్నారంట. అంటే ఆయనకి తెలియక కాదు, కానీ ఇలా కూడా మనకి నామం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్పాలని. ఏంటా అని ఆలోచిస్తుంటే ఆ అంగదుడా లేకపోతే ఇంకెవరు, ఆయన పేరు గుర్తులేదు, చాలా వెనక విన్నాను ఇది. ఆయన వచ్చి, అయ్యా, మేము నిన్ను నమ్మి నీ నామం జపించుకొని మేము ఆ వారధి కట్టడానికి ఒక్కొక్క రాయి వేస్తుంటే ఆ నామ గొప్పతనం వలన, మీ మీద ఉన్న భక్తి వలన నిర్మాణం జరుగుతుంది. ఎవరైనా నీ దగ్గర ఉండాలని కోరుకుంటారు గాని నీ నుంచి దూరం వెళ్ళిపోవాలని కోరుకోరు కదా. అది రాయి అయినా మనిషి అయినా. కాబట్టి నువ్వు విసిరితే బాధేసి మునిగిపోయింది. కాబట్టి మనం రామనామం జపిస్తే చాలు, మనకి
అంత మంచి జరుగుతది. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తున్నప్పుడల్లా ఓం శ్రీరామ్ అనుకోండి, లేదా జై శ్రీరామ్ అనుకోండి, లేదా శ్రీరామ అనుకోండి, చాలు. అంటే ఆ నామం ఆయన కంటే గొప్పదంట. దేవుడి కంటే దేవుడి కంటే గొప్పది ఆయన నామం. ఎందుకంటే మనకు తెలుసు అన్ని చోట్ల ఆయనే ఉంటాడు. కానీ మనం ఫస్ట్ ఆయన నామం తలుచుకుంటేనే కదా ఆయన రూపం ముందుకు వచ్చేస్తుంది మనకి. సో ఆయన కంటే గొప్పది ఆయన నామం కాబట్టి ఎప్పుడు శ్రీరామ శ్రీరామ అనుకుంటా మీరు ఎప్పుడన్నా మనకి ఇప్పుడు మీకు మంచిగా ఏదైనా గుర్తు రావట్లేదు, చదవాలనిపించటం లేదు, అలాంటప్పుడు శ్రీరామ అనుకోండి, మైండ్ సెట్ అయిపోయింది, దెబ్బ కాన్సన్ట్రేషన్ వచ్చింది. ఓకేనా? చేస్తారు కదా. ఇది నాకు గుర్తున్నటువంటి, నాకు నచ్చిన ఒక ఘట్టం రామాయణం నుంచి. చాలా ఉన్నాయి. పిల్లలకి మీరు రోజు చిన్న చిన్న కథల్లాగా చెప్పగలిగితే వాళ్ళు కూడా చాలా ఇష్టపడి వింటారు. ఓ ఇలా జరిగిందా, ఇలా జరిగిందా అని. మీరు నమ్మరు, ఇప్పుడంటే మనకి మొబైల్స్ ఇవన్నీ వచ్చేసినాయి కానీ వన్స్ అపాన్ అ టైం ఎఫ్ఎం రేడియోస్, అదొక మ్యూట్ మ్యూట్ ప్లీజ్, అదొక టైం పీరియడ్ అన్నమాట. ఎక్కువ ఎఫ్ఎం వినేవాళ్ళు. మీకు ఎవరికైనా గుర్తుంటే, మీరు ఎవరన్నా ఎఫ్ఎం బాగా అప్పట్లో ఏమైనా వినుంటే, నేను చాలా బాగా విన్నాను అనమాట. కరెక్ట్ గా పొద్దున్న నేను వంట చేసే టైము చాగంటి గారు రామాయణం ఆ ఒక కొన్ని రోజులు, మహాభారతం కొన్ని రోజులు, భాగవతం కొన్ని రోజులు, అంతా అలా ఆ చాలా రోజులు విన్నాను అనమాట నేను వరుసగా. ఎఫ్ఎం కి అప్పుడు నేను పెద్ద అడిక్ట్. ఆ గంట అసలు చెప్తుంటే మనము ఎంత లీనమైపోతాము అంటే, అవును కదా, ఇంత గొప్ప ఆ గ్రంథాలని కానీ లేదా గొప్ప వ్యక్తిత్వం ఉన్న కథల్ని కానీ మనం ఇప్పుడు పిల్లలకి చెప్పట్లేదు. దాని వలన పిల్లలకి మనం నేర్పించాల్సిన కొన్ని విలువలు కూడా మనం నేర్పించలేకపోతున్నాం. మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి కథలు మనం కరెక్ట్ గా చెప్పగలిగితే, పురాణ కథలు చెప్పగలిగితే పిల్లలు చాలా నేర్చుకుంటారు. సో మీ అందరిని కూడా ఎప్పుడన్నా అట్లీస్ట్ వారానికి 1-2 రోజులు పిల్లలతో గడపండి. గడిపే సమయాలు ఇలాంటి మంచి మంచి కథలు మీరు వినండి. ఫస్ట్ యూట్యూబ్ లో ఇవాళ చాలా ఉన్నాయి, వినండి, మీరు చెప్పండి. ఓకే. సో ఇప్పుడు దీప్తి గారు మీరు స్టార్ట్ చేయండి. హలో అండి, ముందుగా అందరికి రామనవమి శుభాకాంక్షలు. హలో. హరే రామ్. మ్యామ్ వినపడుతుందండి? వినపడుతుంది, వినపడుతుంది, మీరు పిలవండి. మానస గారి పాప మానస ఉన్నదనుకుంటా. గారు వచ్చారండి, మానస గారి పాప. మేడం వచ్చాను. ఓకే ఓకే అండి. ఆ, ఇప్పుడు మనకి ఫస్ట్ పిల్లలతో మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ మంచి డాన్స్ ప్రోగ్రామ్ తో స్టార్ట్ చేద్దామండి. మానస గారి పాప అండి, సాయి అనన్య. వేద సంహిత. వేద ఓకే, మిస్ అయినట్టున్నారు, పర్లేదు. యు గో బ్యాక్. ఓకే, సారీ సారీ అండి, పేరు మిస్ అయ్యాను. వేద సంహిత అండి. నో గో బ్యాక్. ఇలా ఇవన్నీ తీసుకో. హలో, కొద్దిసేపు నేను వస్తా. సాంగ్ మీరు ప్లే చేస్తారా, లేకపోతే నేను స్క్రీన్ షేర్ మీరు ప్లే చేసి? చేయండి మేడం. నేను ఓకే. కనబడుతుంది. ఆ, Sorry to me.
జై శ్రీరామ్. Do. ఆఫీస్ కొంచెం మాట్లాడతారా? నేర్చుకున్నావా? ఆ? నేర్చుకుంటున్నావా డాన్స్? వేద ఓకే, నైస్, గుడ్ గుడ్ గుడ్. ఎలా ఉంది? మీరు చాట్ బాక్స్ లో తనకి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు పిల్లలందరికీ అంతే, మీరు పిల్లలు పాడుతా ఉంటారు, చాట్ బాక్స్ లో ఎంకరేజ్ చేయండి మీరు మంచిగా. దే విల్ ఫీల్ హ్యాపీ. ఓకే, నెక్స్ట్ దీప్తి గారు, నెక్స్ట్. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, 2 years 2.5 years. ముందు వాళ్ళని పిలుస్తాను. పూర్ణిమ గారు ఉన్నారండి? వాళ్ళ బాబు మణికర్ణిక అపరాజిత వాళ్ళ పాప అండి, 2 years. సాంగ్ పాడద్దండి పాప. పూర్ణిమ గారా? నేను పూర్ణిమ గారండి, వాళ్ళ పాప మణికర్ణిక అపరాజిత. బాబుతో కూర్చొని ఉన్నారా? ఉమ్, ఓకే, డన్. స్టార్ట్. వీడియో అనిపించాను మానస గారి వీడియో అనిపించేసినట్టు. అది కూర్చో, మంచి చెప్పు అన్న, నీకు కొంచెం మంచిగా వస్తుంది. నీకు ఎందుకండి మానస గారి వీడియో పిన్ చేసినట్టుంది. పూర్ణిమ గారు వీడియో పిన్ అయి ఉంది. సో నేను పాడబోయే పాట రామనామ తారకం, ఇంకా రామ్ రామ్ జయ జయరామ్. ఫస్ట్ లో రామనామ తారకం పాడతాం. నిలబడుతుందిలే. ఓకే. రామ 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 తారకం, రామ 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 తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, జానకీ మనోహరం సర్వలోకనాయకం, జానకీ మనోహరం సర్వలోకనాయకం, శంకరాదిశేయమాల పుణ్యనామ కీర్తనం, శంకరాదిసేవ్యమాన పుణ్యనామ కీర్తనం, రామ 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 నామధారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, వీరశూర వందితం రావణాదినాశకం, వీరశూర వందితం రావణాదినాశకం, ఆంజనేయ జీవనామ రాజమంత్రరూపకం, ఆంజనేయ జీవనామ రాజమంత్రరూపకం, రామ 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 నామ తారకం, రామ 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 నామ తారకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం, జానకీ మనోహరం
सर्वलोकनायकं जानकी मनोहरं सर्वलोकनायकं शङ्करादिसेव्यमानं पुण्यनामकीर्तनं शङ्करादिसेव्यमानं पुण्यनामकीर्तनं राम 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 तारकं रामकृष्ण वासुदेव भक्तिमुक्तिदायकं वीरशूरवन्दितं रावणादिनाशकं वीरशूरवन्दितं रावणादिनाशकम् आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् आञ्जनेय जीवनाम राजमन्त्ररूपकम् नेक्स्ट पाठ राम 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 जय राम 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 जय राम 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 दशमुखवर्म नंदन राम 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 दशमुखमर्दन राम 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 दशरथ नंदन राम 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 दशमुखमर्दन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 पशुपति रंजन राम 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 पाप विमोचन राम 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 जय राम 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 जय राम 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 अनाथ रक्षक राम 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 बांधव राम 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 अनाथ रक्षक राम 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 बांधव राम 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 मैथिली नंदन राम 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 मारुति वंदित राम 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 मैथिली नंदन राम 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 मारुति वंदित राम 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 ఓకే, నైస్. నేర్చుకుంటున్నావా? గుడ్ గుడ్. నువ్వు నేర్చుకుంటున్నావా తల్లి? నువ్వు కూడా నేర్చుకుంటున్నావా? నైస్. దీప్తి గారు నెక్స్ట్. నెక్స్ట్ డాక్టర్ సుమ గారు ఉన్నారండి. సుమ గారు బాబండి అభినవ్ కృష్ణ. నాకు ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను పిన్ చేస్తా వెళ్తాను. సుమ గారండి. అదే చూస్తున్నాను. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఫస్ట్ వచ్చేస్తారు. నేను పిన్ చేయడానికి ఈజీగా ఉంటది. లేదంటే వెతకాలి ఎక్కడ ఉన్నారు అని. నేనేనా? సుమ గారు యాడ్ అయినట్లు లేరండి మరి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి రమ్య గారు బాబు జున్ను. ఎన్టీఎస్ ఫేవరెట్ కిడ్ జున్ను. జున్ను ఎక్కడ రాజును? ఇందాక కనపడ్డాడండి. అదే అదే. లేరా? ఇందాక ఫస్ట్ యాడ్ అయ్యారు కదా. ఇందాక యాడ్ అయ్యాడు. రమ్య గారు ఉన్నారండి. నేనేనండి. ఇద్దరు రమ్య గారులు ఉన్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు. జున్ను కాదు, మా పాప పేరు జైని, సో అందుకని. ఓకే, నెక్స్ట్ పిలవండి. నెక్స్ట్ వచ్చి రమ్యకృష్ణ గారు బాబు అనుకుంటా. వచ్చారు, జున్ను వచ్చాడు. అదే ఫస్ట్ కనపడ్డాడు జున్ను. హాయ్ చెప్పాడు కదా. ఓకే, లాస్ట్ ఇయర్ అంతా జున్ను మంచి ఫామ్ లో ఉన్నాడు ఎన్టీఎస్ లో. ఇప్పుడు కూడా ఉంటాడు ఇక. కమాన్ జున్ను, చెప్పు. మీ వాయిస్ ఏంటి వినపడట్లేదు? మీ వాయిస్ వినపడట్లేదు. మ్యామ్ రిమైనింగ్ వాళ్ళవి మ్యూట్ చేసేయండి మ్యామ్, వాళ్ళు తప్ప వాళ్ళు ఓపెన్ చేస్తున్నాయి. అన్ని క్లోజ్ లోనే ఉన్నాయి. బట్ మీ వాయిస్ ఎందుకు వినపడట్లేదు రమ్య గారు? చూడండి.
దీప్తి గారు నెక్స్ట్ పిలవండి, అంతలోకి మీ వాయిస్ ఏమైందో చూడండి. రమ్య గారు ఒకసారి మీరు రేయ్ లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, ఇది అప్పుడు క్లియర్ ఆగింది అవుతుంది వాయిస్. వెంగాయపాలెం వెళ్ళాలట, ఓకే కొబ్బరికాయ అండి. కొట్టేసి నెక్స్ట్ రమ్యకృష్ణ గారి పాప వాడు గైనవి. నేను కాసేపు జాయిన్. హలో, రమ్యకృష్ణ చెప్పండి. హారతి ఇవ్వడానికి వెళ్తున్నాను, ఒక 5 minutes అయి జాయిన్ అవుతాను. ఓకే అండి. ఓకే. లావణ్య సునీల్ గారు వచ్చారండి. లావణ్య సునీల్ గారు. లావణ్య. లావణ్య గారు వచ్చారా అండి? ఓకే. నెక్స్ట్ నాగలక్ష్మి గారి పాప జాహ్నవి అండి. లావణ్య ఉన్నారనుకుంటా దీప్తి గారు. ఉమ్. మీరు దీప్తి గారు నెక్స్ట్ ఎవరు అనేది ముందే చెప్పండి, వాళ్ళు రెడీగా ఉంటారు, బాగుంటుంది. లావణ్య గారు ఉన్నారు మ్యామ్, వాళ్ళు ఇంకా మ్యూట్ ఆన్ చేయలేదు, వాళ్ళు వినలేదేమో. అవును, నెక్స్ట్ లావణ్య గారు రెడీగా ఉండండి. ఇప్పుడు నాగలక్ష్మి గారు కంటిన్యూ. హాయ్ అండి. చెప్పురా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి. ఈ రోజు నేను రాముడు శ్లోక వేదసే. అన్మ్యూట్ చేసుకోమ్మా ఒక్కసారి నువ్వు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి. ఈ రోజు నేను రాముడు శ్లోక చెప్పబోతున్నాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. నెక్స్ట్ లావణ్య గారు రెడీ ఉన్నారా? రెడీ అండి. నెక్స్ట్ ఎవరు దీప్తి గారు? నెక్స్ట్ ఎవరు అని చెప్తే వాళ్ళు రెడీగా ఉంటారు. నెక్స్ట్ బివి విజయలక్ష్మి గారి పాప బివిఎస్ఎస్ జసిక. విష్ణు సహస్రనామాలు. జస్విక రెడీగా ఉండమ్మా. నెక్స్ట్ లావణ్య గారు మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. నేను శ్రీరామ స్తోత్రం చెప్తున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే వరాననే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే. రామ 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 జయ రామ 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 జయ రామ 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 దశరథనందన రామ 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 దశముఖనందన రామ 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 దశరథనందన రామ రామ దశముఖనందన రామ 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 పశుపతి నందన రామ 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 పాప విమోచన రామ 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 పశుపతి నందన రామ 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 పాప విమోచన రామ 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 రామలాలి మేఘ శ్యామలాలి తామరసరయన సహసరియాలి రామరా మేఘ శ్యామలాలి తామరసానైన దశరథనని ఆడాలి అక్షవదన ఆటలాలి అలసిపోవుడా
బొజ్జను నదితికి నాతో నిద్రపోరా రామచంద్రాయ జనకరాజత వరితమంగళం ఓసదేశాయ మందహాసత్ సభూషదాయ సదా వాసుదాయ దాయ మంగళం బింబరూప వేదాంత వేద సుదన శిక్షకాపితాయ శుభక మంగళం. థ్యాంక్ యూ. వెరీ వెరీ గుడ్. నేర్పిస్తున్నారా అమ్మ నీకు? మా బాగుంది. బాబుకి సాంగ్స్ బాగా ఇంట్రెస్ట్ అండి. ఆహా. రాత్రి పడుకునేటప్పుడు నేను చేసే పని ఇదే. గుడ్ గుడ్. అందుకే అన్ని చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ చాలా అండి. బాగా పాడావమ్మా విశ్రుత్. చాలా క్యూట్ గా అసలు పాడావు. అదే కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ విజయలక్ష్మి గారి పాప BVSS జెసికా అండి. విష్ణు సహస్రనామాలు. నా పేరు జిష్కా. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను విష్ణు సహస్రనామం చదువుతున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ ఇతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మాగం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. హరి ఓం. విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో శరీరేవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వశర్వస్తివస్థానుర్భూతాదిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్తా ప్రభురీశ్వరः స్వయంభుః శంభురాదిత్యः పుష్కరాక్షో మహాస్వనः అనాదినిధనో దాతా విధాతా దాతురుత్తమः అప్రమేయో ఋషికేశः పద్మనాభः స్మరప్రభుः విశ్వకర్మ మనస్పృష్టస్తవిష్టస్తవిరో ధ్రువः అగ్రాహ్యస్తాసుతः కృష్ణో లోహితాక్షः ప్రదాద్దనः ప్రభూతష్టికకుబ్ధామా పవిత్రం మంగళం పరం ఈశానం ప్రాణో జ్యేష్ఠः శ్రేష్ఠः ప్రజాపతిः హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనः అనగో విజయో అనుత్తమో దురాదర్శ కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాపతిः అహ సంవత్సలో వాల్య ప్రత్యయ సర్వదర్శనः అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాతిరచ్యుతः ఋషా కపిరమేయాత్మ సర్వయోగ వినిష్కృతः వసుర్వసుమనా సత్య పరాక్రమः అమోఘః పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతిः రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిస్రవాः అమృతः శాశ్వతస్థానుర్వరారోహో మహాతపాः వేదో వేదవిదో వ్యంగో వేదాంగో వేదవిత్కవిः లోకాధ్యక్షురాధ్యక్షో గోవిందో గోవిదాంపతిः చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంశः చతుర్భుజः. ధన్యవాదాలు. సూపర్ నాన్న. రోజు చదువుతున్నావా? ఎస్ మేడం. గుడ్ గుడ్. వెరీ గుడ్. నిజంగా సంస్కృతంలో ఆ ఒత్తులు అవి పెద్దవాళ్ళకి చదవాలంటే ఒక్కోసారి తడబడతారు, కానీ గుక్క తిప్పుకోకుండా చాలా బాగా చెప్పావమ్మా నిజంగా. థ్యాంక్స్ మేడం. ఓకే అండి. తర్వాత BVSS హిమజ. నెక్స్ట్ జున్నున్ పిలవండి, రెడీ ఉన్నట్టున్నాడు. BVSS హిమజ వాళ్ళ సిస్టర్ అండి. సేమా? వాళ్ళ ఓకే సిస్టరే. ఓకే ఓకే. అదే పిన్ లో ఉంటది అలా.
My name is Simaja. I am studying 5th class. Fourth class. నెక్స్ట్ ఫిఫ్తే కదా, అందుకని ముందే చెప్పేసింది. అదే అదే మేడం ఫాస్ట్ ఎక్కువైపోయింది. శుద్ధ బ్రహ్మ పరాపరామ కాళాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ భ్రమర జమర నిజ ప్రాదిత రామ రామ జయ జయ రామ జయ సీతారాం రామ రామ జయ జయ రామ రామ జయ సీతారాం ప్రియ గుహ వినివేదిత పద రామ సవరి సవరి దత్త ఫలాసన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణ తారక రామ 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 జయ జయ రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాపరామ కాళాత్మక పరమేశ్వర రామ. గుడ్ థ్యాంక్ గుడ్ యూ గుడ్. నువ్వు అక్కతో పాటు రోజు చదవట్లేదా? బట్ ఓకే, భయపడకుండా బాగా చెప్పావు. ఇంకా బాగా చెప్పావమ్మా. ఓకే అండి, నెక్స్ట్ రమ్య నెక్స్ట్ గారు బాబు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రమ్య గారు తర్వాత బాబు జున్ను అండి. దీప్తి గారు, తర్వాత భార్గవి గారిని పిలవండి. తను ఇక్కడ షాప్ లో ఉన్నారు, చెప్తామన్నారు. ఓకే ఓకే అండి, అదే నేమ్ జున్ను అయిపోయినాక ఓకే వాళ్ళ బాబు. పాడు పాడు జున్ను హీరో ఏంటి పాడాలి. పాడు పాడు. ఏంటి ఇక్కడ ఇంత డిమాండ్ ఉంటే నీకు, నువ్వేమో అటు ఇటు మెలికలు తిరిగిపోతున్నావు. కమాన్ చెప్పు. ప్లీజ్, ఎంతసేపు ప్రాక్టీస్ చేసాం పాడడం. ప్లీజ్ ప్లీజ్ జున్ను, ప్లీజ్ వెయిట్ చేస్తా. జున్ను నీకు గిఫ్ట్ వద్దా? నీకు గిఫ్ట్ పంపిద్దాం అనుకున్నాను నేను. జున్ను అదే కదా, గుర్తుందా జున్ను? వద్దనులే, లాస్ట్ ఇంకా టైం వేరే నువ్వు వాళ్ళకి గెలిచావు. ఇద్దాము. లాస్ట్ టైం నువ్వు గెలిచావు కదా, గుర్తుందా? లాస్ట్ టైం గిఫ్ట్ గుర్తుందని చెప్పాలి. పాడితేనే వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇచ్చేస్తా అన్నారు. పాడు. రామ రామ పాడు, చెల్లి పాడు. పాడు జున్ను ప్లీజ్. జున్ను పెద్ద అబ్బాయి అయిపోయాడు కదా, చిన్నప్పుడు అయితే చక్కగా పాడాడు. ఇంతమంది చూసి సిగ్గుపడుతున్నాడు మేడం పాపం, చిన్నవాడు అదే కదా. జున్ను పాడమన్నావు జున్ను, యాక్టింగ్ చేయమన్నారా ఏంటి నిన్ను? ఆ? ఇప్పుడు దాకా 100 సార్లు ప్రాక్టీస్ చేశాడు. పో, అలా అయితే మేము టాటా చెప్తున్నాం నీకు. ప్లీజ్ పాడతావా లేదా? రామ రామ నాకు ఎవరికి వినపడట్లేదు నీ పాట. జున్ను ప్లీజ్. భద్రాచల శ్రీరామ. ఇంకా వెయిట్ చేయటం మా వల్ల కాదమ్మా. పాడుతున్నావా లేదా ఇంతకీ? గట్టి రామ రామ దగ్గర నుంచి పాడు ప్లీజ్. నెక్స్ట్ పిలుస్తున్నా నేను ఇంకా. ప్లీజ్ గట్టి పాడమ్మా ప్లీజ్. నెక్స్ట్ భార్గవి గారు మీరు రండి. టాటా బాగా ప్రాక్టీస్ చేయ మరి. బాగా చేశాడు. హాయ్ దేవి అక్క, హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ. ఈరోజు నేను సాకట చెప్పబోతున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక బంధనాత్ ముక్షీయమామృతాత్. ఆపదాపహత్కారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయా భూయా నమామ్యహం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ధనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వోపవిఘ్నోపశాంతయే. తెలీదమ్మా. అంతేనా ఇంకా? థ్యాంక్ యూ అక్క. గుడ్ థ్యాంక్ గుడ్. యూ. బాగా పాడావు. ఓకే నైస్. అండి, ఇప్పుడు వరకు ఇంకా మనం ఇంకా ఎక్కువ నేర్చుకో ఈసారి. ఓకే. ఇప్పుడు వరకు దీప్తి మనం గారు, దీప్తి గారు ఏంటి అదే కామెంట్స్ లో చెప్తున్నానండి. అంటే ఆల్రెడీ లిస్ట్ ఇవ్వని వాళ్ళు ఎవరన్నా కామెంట్స్ లో చెప్తున్నారేమో అదొకటి చూసుకోండి. ఓకే నెక్స్ట్ ఓకే ఎవరు? అండి. ఇప్పటి వరకు అయితే మనం శ్లోకాలు విన్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న స్టోరీ విందామండి. సుధారాణి గారి పాప మధుమిత స్టోరీతో మన ముందుకు వచ్చేస్తుంది. సుధారాణి గారు హ్యాండ్ రైస్ చేయండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నాన్న చెప్తాను. Good evening to all. My name is Madhumita. Today I am telling about Ramayanam story. I am 8 years old. అనగనగా లో దశరథ మహారాజు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కొన్ని రోజుల తర్వాత పిల్లలు పుట్టారు. కౌసల్య రాముడిని, సుమిత్ర లక్ష్మణుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, కైకేయి భరతుడిని. కొన్ని నెలల తరువాత వాళ్ళు పెద్దగయ్యారు. రాముడు యుద్ధాలు బాణాలు మంచిగా వేస్తున్నాడని విశ్వామిత్రుడు అడవికి తీసుకెళ్ళాడు. ఒకరోజు రాత్రి ఇద్దరు రాత్రి యాగాలు చేస్తుంటే 2 రాక్షసులు ఆకాశం నుంచి రక్తాలు, ఎముక మాంసాలు వేశారు. రాముడు లక్ష్మణులు బాణాలు వేయంగానే 2 అరుచుకుంటూ చనిపోయారు. కొన్ని సంవత్సరాల తరువాత వనవాసం వెళ్ళారు. రాముడు లక్ష్మణులు వనవాసం వెళ్ళారు. అక్కడ ఏమైంది? మర్చిపోయావా? గుర్తులేదా? చెప్పు. రావణాసురుడు సీతని ఎత్తుకుంటాడా? చెప్పు. అప్పుడు రావణాసుడు సీతమ్మను ఎత్తుకెళ్తాడు. రాముడు వచ్చినాక రాముడు సీతని వెతుకుతూ అలసిపోయాడు.
ఆంజనేయుడు నేను సీతమ్మ వెతుకుతా అంటూ వెళ్ళి సీతమ్మ లంక రాజ్యంలో ఉంది అని రాముడి ఆంజనేయుడు చెప్పాడు. వానరులు కలిసి చెరువులో సముద్రంలో వారధి కట్టారు. వారధి సముద్రం దాటి వానరులు రాముడు లంక రాజ్యంకి వెళ్ళారు. రాముడు అక్కడ యుద్ధం చేసి సీతమ్మను తీసుకొని వచ్చాడు. అప్పటికే 14 సంవత్సరాలు వనవాసం అయిపోయింది. ప్రజలు రాముడిని రాజు దశరథ మహారాజు రాముడిని ఏంటండి పట్టాభిషేకం ప్రజలు రాముడికి పట్టాభిషేకం చేపించి రాజులాగా భావించారు. అందరూ సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. గుడ్ గుడ్ గుడ్. భయపడుతుంది మేడం. కొంచెం అర్థమవుతుంది. అవునవును, కొద్దిగా ఉంటది కదా పిల్లలకి. కానీ చూసారా ఎంత క్యూట్ గా, ఎంత అంటే అదొక ఆనందం అన్నమాట. చిన్న పిల్లల నోట్లో అంత మంచిగా అన్ని చెప్తుంటే బాగుంటుంది. అందరూ అమ్మలు కొంచెం కేర్ తీసుకోండి, ఇలాంటివి నేర్పించండి పిల్లలకి. నైస్ రా. చాలా బాగా చెప్పామమ్మా. మరి ముద్దు మాటలతో మేము అనుకున్నాం అన్నమాట, వీళ్ళు స్టోరీ చెప్తుంటే చాలా బాగుంటది శ్రీరామనవమికి వెళ్తూనే అని. నిజంగా చాలా బాగా చెప్పావు అసలు. ఓకే అండి, నెక్స్ట్ జ్యోతి గారండి, హ్యాండ్ రైట్ చేయండి. వాళ్ళ పాపలిద్దరు జోసిత కీర్తన శ్లోకాస్ చెప్తారండి. ఓకే, నేను పిన్ చేస్తాను. నెక్స్ట్ రమ్యకృష్ణ గారండి, కొంచెం రెడీగా ఉండండి. జ్యోతి గారు. అందరికీ నమస్కారం. నా పేరు జోషిత. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ఏ ప్రోగ్రాం మొదలు పెట్టినా ముందు వినాయకుడిని స్మరించుకుంటూ మొదలు పెడతాం కాబట్టి ఆ వినాయకుడిని స్మరించుకుంటూ ఒక శ్లోకం చెప్పబోతున్నాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం ధనానాం బ్రహ్మణస్పత ఆరశృణ్వన్నోతివిష్టిదసాదనం ప్రణో దేవి సరస్వతి వాలేర్మిద్వాంజనీ గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఒక శ్లోకం చెప్పబోతున్నాం. ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఒక రాముడి పాట చెప్పుకుందాం. ఓం పూర్వం రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్వి రామాయణం. దీనికి భావం,
పూర్వం రాముడు దశరథుడు మాటకై అడవికి వెళ్ళెను. అడవిలో సీతాదేవి కోరికపై బంగారు లేడిని వేట చంపెను. సీతాదేవి రావణాసుడు ఎత్తుకుపోయెను. ఆమెను రక్షించుటకై జటాయు అని ఒక పక్షిని హంసరించెను. శ్రీరాముడు సీతాదేవి వేడ్చుకు అరణ్యములో సుగ్రీవుని స్నేహం చేశాను. సుగ్రీవునికి ఇచ్చిన మాట ప్రకారము శ్రీరాముడు వాల్మీకిని హంసించెను. సముద్రం దాటి హనుమంతుడు లంకను చేరి సీతాదేవిని కనుగొను. రావణుడిపై కోపము లంకానగరంతో హనుమంతుడు కాల్చవలెను. తరువాత శ్రీరాముడు లక్ష్మణ వానర సేనితో లంకను చేరి ఆ కుంభకర్ణ వధించెను. సీతాదేవిని చేరనుండే విడిపించి అందరూ అయోధ్య చేరెను. ఇదే రామాయణ కథ. ఇప్పుడు హనుమంతుడు శ్రీరాముడు దూత కాబట్టి హనుమంతుడి శ్లోకం కూడా చెప్పుకుందాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానురయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. దీనికి భావం చెప్పుకుందాం. హనుమంతుడు మనసు కంటే గాలి కంటే వేగంగా ప్రయాణం చేయగలడు. ఇంద్రియాలను జయించువాడు. బుద్ధిమతాల్లో గొప్పవాడు. వాయుదేవుడు కుమారుడు. వానరసేనుకు నాయకుడు. శ్రీరాముడు దూత. అటువంటి హనుమంతుడిని సురన కోరుకున్నారు. ఇప్పుడు మనం కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సముద్రవసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ సాక్షమే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాదే కరదర్శనం. మాకు ధన్యవాదములు. మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన దేవి మేడం కి మరియు ఎన్టీఎస్ టీమ్ కి మా ధన్యవాదాలు. నైస్ నైస్. ముచ్చటేసింది మీ ఇద్దరిని చూస్తుంటే. ఇలాగే చెప్పండి. అంటే మనకి సంగీతంలో ఎవరో ఇద్దరు సిస్టర్స్ ఉంటారు కదా, నాకు వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళ పేర్లు కోమలి గుర్తులేవు కానీ సిస్టర్, నాకు అసలు అదే గుర్తొచ్చింది మేడం. చాలా బాగా ప్రియా సిస్టర్స్ అనిపించింది. మేడం. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం. ప్రియా సిస్టర్స్. ఉన్నారు ఎవరో మొత్తానికి ఇలానే, అంటే డివోషనల్ వైపు ఉన్నారు. అవునండి. మీరు చెప్పింది వాళ్ళేనేమో. నైస్. ఇలాగే కంటిన్యూ చేయండి, మంచిగా నేర్చుకోండి. సూపర్ సిస్టర్స్ అసలు ఇద్దరు. ఎన్టీఎస్ లో ఫస్ట్ టైం సూపర్ సిస్టర్స్. థ్యాంక్ యూ. ఓకే అండి. రమ్యకృష్ణ గారి పాప. నెక్స్ట్ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే రాముల వారు అంటే రామనామం. అవును కదా, ఎవరికైనా గుర్తొచ్చేది రామనామం. 24 hours చేస్తారు. ఇప్పుడు రమ్యకృష్ణ గారి పాప రామనామం అంతా వస్తుందండి మన ముందు. జైని హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఆన్ చేశాను అందరికి. అదిగో అదిగో నాకు చెప్పు హాయ్. అదిగో వస్తుంది, నీది వస్తుంది. తొందర చెప్పు అందరు. హ్యాపీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రెండు కలిపి చెప్పావా? ఓకే. ఇప్పుడు ఏం చెప్తావు? ఏం పద్యం పాడతావు? శుక్లాంబరధరం పాడు ఫస్ట్. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దాహే ప్రసన్నవదనం ఛాయే సర్వవితుల్య ఛాయే ప్రశాంతయే ప్రసన్నహే. నెక్స్ట్ హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే సరస్వతి నమస్తే సర్వశ్రీ నమస్తుభ్యం నమదే రామ కామ యువే విద్యారంభం విద్యా నామం కరిష్యామి కరిష్యామి సిద్ధిర్భవతు సిద్ధిర్భవతు మే సదా మే సదా గాయత్రి మంత్రం చెప్పు గాయత్రి మంత్రం చెప్పు ఓం భూం భూర్భువస్వః ఓం భూం భువస్సః దేవశ్రీ తత్స తస్స వితుర్వ వితుర్వ వేణ్యం వేణ్యం భర్గో భర్గో దేవస్య భర్గో దేవస్య ధీమహి ధీమహి మర్చిపోయినా గురు బ్రహ్మ చెప్తావా గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర మహేశ్వర గురు సాక్షాత్ గురు బ్రహ్మ పరబ్రహ్మ గురు సాక్షాత్ గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే గురవే నమః నమః థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గుడ్ గుడ్. ఎంత నీ ఏజ్? ఏజ్ ఎంత? హౌ మెనీ ఇయర్స్? 6 years. 6 years. గుడ్ గుడ్. పర్లేదు 6 years కి నీ చెప్పగలిగావంటే అన్ని నైస్. మర్చిపోయింది. ఇంకా బాగా చెప్పేది ఇంకా 1 year ముందు. అవునా? ప్రాక్టీస్ పోయి ఇంకా మర్చిపోయింది. ఓకే. మ్యామ్ రమ్య వాళ్ళ బాబు జున్నునంటే పిలవండి, ఏడుస్తున్నాడంట. పిలిచేస్తారు మరి ఇప్పుడు ఇక. ఓకే ఏడ్ చేస్తే మేము పిలిచేస్తామా ఏంటి? ఓకే బాయ్ చెప్పు. ఓకే బాయ్. ఓకే బాయ్. చాలా ఓకే బాగా నౌ పాడావమ్మా. జున్ను నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఏంటి అలా చూస్తున్నావు? పాడు మరి. ప్లీజ్ స్టార్ట్. గట్టి పాడు, నేను కూడా పాడతా జున్ను నీతో. నువ్వు స్టార్ట్ చేయి. గట్టి పాడు, గట్టి పాడు. రామ 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 గట్టిగా గట్టిగా పాడు పాడు ఇంకా గట్టిగా. అడిగినా ఇవ్వము ఛాన్స్, ఇదే లాస్ట్ ఛాన్స్. చాలా మంది అక్కలు అన్నయ్యలు ఉన్నారు పాడతాను. వెయిట్ చేస్తున్నా ప్లీజ్. సరే మమ్మీతో కలిపి పాడు. మమ్మీ నువ్వు ఇద్దరు కలిపి రామ పాడండి. రామ రామ నీలి మేఘ శ్యామ రావ రఘుకుల భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే ఎల్లు ఇంకెళ్ళు నువ్వు అసలు. దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేరా. మమ్మల్ని కూడా కాసేపు చూడొచ్చు. మమ్మల్ని కూడా గట్టిగా చూడొచ్చు. బాబా అయిపోయిందా? సరేలే టాటా. పాడావా? థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, అది కూడా చెప్పవా? థ్యాంక్ యూ చెప్పు. అది కూడా ఓకే మ్యామ్, చెప్పవా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే జున్ను బన్ను ఓకే ఇద్దరికి అండి. బై. బాయ్. నెక్స్ట్ ఓకే అండి. కల్పన గారండి, కల్పన గారి పాప సాయి అనన్య అయిపోయింది. వచ్చారండి. నెక్స్ట్ కల్పన గారు కామెంట్స్ లో ఒక రిక్వెస్ట్ వచ్చింది చూడండి దీప్తి గారు. ఓకే ఇప్పుడు ఎవరు? రిక్వెస్ట్ గిఫ్ట్ ఏ శ్రావణి. శ్రావణి గారు. ఇస్తా నాన్నకి కానీ. ఓకే అండి. శ్రావణి గారి పాప మోక్ష. శ్రావణి అండి, శ్రావణి గారి పాప మోక్ష.
ఓకే. జై శ్రీరామ్. నా పేరు మోక్ష. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఇప్పుడు పాడబోయే పాట రామ కోదండ రామ. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సాకేత రామ రామ పట్టాభిరామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ సీతాపతి రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మ్రొక్కి తిని రామ నీచే జిక్కి తిని రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నీకెవరు జోడు రామ క్రీగంట జోడు రామ నీకెవరు జోడు రామ క్రీగంట జోడు రామ నీవు నా వాడు రామ నాతో మాట్లాడు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ నేనెందైనాను రామ వేరెంచలేరు రామ నేనెందైనాను రామ వేరెంచలేరు రామ ఏనాడైనాను రామ బాయకాలేను రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ విరాజ రాజ రామ ముఖజీత రాజ రామ విరాజ రాజ రామ ముఖజీత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగ రాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ కోదండ రామ కళ్యాణ సాగర. నేటి శ్రీ టీం వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నైస్ నైస్. ఏమన్నా నేర్చుకుంటున్నావా? సంగీతం నేర్చుకుంటున్నాను మేడం. నేర్చుకుంటున్నా. గుడ్ గుడ్. బాగా పాడావు. బాగా పాడింది నిజంగా. ఓకే అండి. నెక్స్ట్ కల్పన గారి పాప అండి, సాయి అనన్య. కల్పన గారు వచ్చారండి? కల్పన గారు కొంచెం హ్యాండ్ రైట్ చేయండి. స్వరాజ్యం మధు అనే పేరులో ఉన్నారా? అంతేనా? కల్పన గారు. మ్మ్. ఓకే అండి. కల్పన గారు రానట్లున్నారు. ఆ, నెక్స్ట్ వచ్చి వచ్చారు. వచ్చారా? మ్మ్, మ్మ్. సాయి అనన్య. మ్మ్. సాయి అనన్య. ఎస్ మ్యామ్. మ్మ్. చెప్పరా. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం.
ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు సాయి అనన్య. శ్రీరామనవమి సందర్భంగా నేను ఈరోజు స్తోత్రం చెప్పబోతున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. బాగా ఏ చెప్పామ్మా. క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్ మ్యామ్. థర్డ్ క్లాస్. నైస్. థ్యాంక్ యూ మంజు. ఓకే అండి. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ పూర్ణిమ గారి పాప సాన్వి. పూర్ణిమ గారు వచ్చారండి. పూర్ణిమ గారు వచ్చారండి. పూర్ణిమ గారు వచ్చారు, బట్ వీడియో ఓపెన్ అవ్వలేదు కదా. వీడియో ఓపెన్ అవ్వలేదండి. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ శ్రీలత గారి పాప జస్విక. మ్యామ్, చెప్పరా జెసిక. నా పేరు జస్విక. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను రాముడి శ్లోకాలు చెప్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధు చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ దేవ. పూర్వం రామ తపోవనాదిగమనం హత్మా మృగం కాంచనం వైదేహి హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురి దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాన్ వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. థ్యాంక్ యూ మ్యామ్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. గుడ్ అందరికీ గుడ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, కుక్క తిప్పుకోకుండా బాగా చెప్పేశావు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ ప్రశాంతి బెంజంకి గారు. ప్రశాంతి గారు బాబండి. పాప సాయి స్నేహిత. ప్రశాంతి గారు ఉన్నారండి? హ్యాండ్ రైట్ చేసేయండి. ప్రశాంతి వాళ్ళ పాప సాయి స్నేహిత అండి. వీడియో ఓపెన్ చేయండి. అందరికీ ఫస్ట్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చెప్పరా. రి సగ సా సా మగరి మమ ప సదా ప మ ప దాదా ప మగరి సా పదుమనాభ పరమ పురుష పరం జ్యోతి స్వరూప విదుర వంద్యం విమల చరిత విహంగాది రోహణ పమ పద సద స రి సద ర సద ప దద ప ప మ రి మమ ప ఉదది నివాస పురగ శయన ఉన్నతోన్నత మహిమా యదుకులోత్తమ యజ్ఞ రక్షక ఆజ్ఞ శిక్షక రామనామ పదుమనాభ పరమ పురుష పరం జ్యోతి స్వరూప రి సద సా
మగరి మమ ప సదా ప మ ప దాదా ప మగరి సా. నేటి స్త్రీకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నైస్. ఏంటి సంగీతం థ్యాంక్ యూ. నేర్చుకుంటున్నావా? అంతకు ముందు నేర్చుకున్నాను. అవునా, ఓకే, గుడ్ గుడ్. చాలా బాగా పాడారు, రాగం మరి చాలా బాగుంది. ఓకే థ్యాంక్ యూ. సుమగారు వచ్చారా అండి? ఇంకొకసారి పిలుస్తున్నాం. సుమగారు వాళ్ళ పాప బాబు ఇద్దరు పేర్లు ఇచ్చారు, డాక్టర్ సుమగారు అండి. రాలేదనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఉత్సాహ మాధవ్ గారి బాబు సాయి సందీప్ ప్లే అండి. ప్లే చేస్తారా? ఎస్, ఒకసారి. ఇప్పుడు వరకు స్టోరీ విన్నాము, శ్లోకాస్ సాంగ్స్ విన్నాం కదా, ఈసారి మనం మ్యూజిక్ తో విన్నాం. ఉషా గారి బాబండి సాయి సందీప్, సాయి నేను సుదీప్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మేబీ అది వినపడదు అనేసి స్క్రీన్ కనపడుతుందా? కనపడుతుందండి, వాయిస్ ఆన్ చేసేస్తాను. మ్యామ్ వాయిస్ రావట్లేదండి, క్లియర్ అవ్వట్లేదు. సౌండ్ రావట్లేదు మేడం. మ్యామ్ వాళ్ళనే ఫోన్ దగ్గర పెట్టి పెట్టేయమనండి మ్యామ్. అలా అసలు వినపడదండి ఇక. అసలు వాయిస్ వినిపించట్లేదు ఇలా కూడా. అవునా, ఇంకొకసారి ట్రై చేద్దాము. వస్తే ఓకే, లేదంటే చూడండి, వస్తే గ్రూప్ లో ఓకే, పెడదాం. లేకపోతే గ్రూప్ లో పెట్టేద్దాం. రావట్లేదు మేడం వాయిస్. రావట్లేదా? ఓకే అండి, బాబు వీడియో మేము గ్రూప్ లో షేర్ చేస్తామండి. గ్రూప్ లో షేర్ నెక్స్ట్ చేద్దాం. తన దగ్గరగా ఫోన్ పెడితే వస్తుంది మ్యామ్ వాయిస్. కొంచెం దగ్గరగా పెట్టమండి, తనకి దగ్గరగా అంటే పైన కీబోర్డ్ పైన అక్కడ పెట్టుకుంటే వస్తుంది వాయిస్. లాస్ట్ టైం అలా పెట్టినా రాలేదని నేనే వీడియో ఇవ్వమన్నా, నేను షేర్ చేద్దాం అన్నట్టు. బట్ ఓకే. ఓకే అండి, నెక్స్ట్ కైవల్య గారి పాప తీర్థప్రియ, కైవల్య గారండి. ఇందాక హ్యాండ్ రైట్ చేసినట్టున్నారు కైవల్య గారు. పిన్ చేసా. చెప్పరా, అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకొని చెప్పమ్మా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు కీర్తిప్రియ. చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావు? ఏం చెప్తావు? రాముల వారి శ్లోకం చెప్తావా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అనుకుని చెప్పేసాయి, భయపడద్దు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే
एकदन्तमुपास्महे सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्र विशालाक्षि पद्मकेशरवल्लरी नित्यं पद्मालयं देवी सामं पातु सरस्वती श्रीराम राम रामेति राम राम मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने शुद्ध ब्रह्म शुद्ध ब्रह्म परात् परमा कालामक परमेश्वररा शुद्ध ब्रह्म परात् परमा कालामक परमेश्वररा शेषतर्पसुखनित्य ब्रह्माद्यमरा प्रार्थितराम शेषतल्पसुखनित्य ब्रह्माद्यमरा प्रार्थितराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम प्रिय भगिनी राम चवरी दत्त पलाशन राम हनुमन सेवित निज पद राम सीता प्राण तारक राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम ఒకటండి గుడ్ గుడ్. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి సందీప్య గారు ఉన్నారండి. సందీప్య గారి పాప హస్మిత. అబ్బా ఉబ్బరిస్తూ నా గాలి చేరుకుంటుంది. సందీప్య గారు ఉన్నారా? లేరనుకుంటా. ఓకే, ఇంకా నెక్స్ట్ కళ్యాణి అండి. కళ్యాణి గారి పాప సహస్ర భగవద్గీత చెప్తా అన్నారు. కళ్యాణ్ ఇంకెంతమంది ఉన్నారు దీప్తి గారు? ఇంకా ప్రశాంతి గారి బాబు మోసజ్ఞ కూడా చెప్తానని చెప్పి మెసేజ్ పెట్టారండి. ఇంకా మనకు పెద్దవాళ్ళు ఉన్నారు, లావణ్య, నక్షత్ర గారు. ఇంకొకరు ఎవరో పియానో వాయిస్తానని పెట్టారు ఆ చూడండి. అదేనండి. శ్రావణి ఛాన్స్ గారేమో ఇస్తాం. శ్రావణి గారు పియానో, లావణ్య సునీల్ గారు, నక్షత్ర గారు, మౌనిక గారు సాంగ్. ఓకే. కళ్యాణి గారు ఉన్నారా? ఇందాక హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారండి కళ్యాణి గారు. అవును, లేరా? ఇందాక హ్యాండ్ రైజ్ చేస్తాం చూశాను. లేరు ఇప్పుడు. నెక్స్ట్ విజయలక్ష్మి గారి పాప ఏమన్నా చెప్పినట్టున్నారు, అవునా? విజయలక్ష్మి గారి పాప చెప్పేశారు హిమజ కదా. అండ్ జెసిక పాడారు కదండి ఇద్దరు కలిసి. అండ్ ఓకే. ప్రశాంతి గారి బాబు అండి మోసజ్ఞ. మోక్ష అయిపోయినాక తను పియానో ఎవరో చెప్పారు కదా, తనకి ఛాన్స్ ఇవ్వండి. శ్రావణి. నెక్స్ట్ ఇంకా శ్రావణి గారు. పెద్దోళ్ళు. ఇంకొక 20 minutes లో అయిపోతుంది, ఫినిష్ చేసేద్దాం. శ్రావణి గారు రెడీగా ఉండండి, పియానో ప్లే చేస్తా అన్నారు కదా. అండ్ ఉషా గారి బాబుది, సాయి సుదీప్ ది వీడియో మేము గ్రూప్ లో పెట్టామండి, అందరూ కూడా చూసి ఎంకరేజ్ చేయండి. ప్రశాంత్ ఓపెన్ ప్రశాంత్ చేసుకున్నారా? ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు ఇప్పుడే. ఏంటి నువ్వు పాడేద్దామని వచ్చావా? ఓయ్, చెప్పు. గట్టిగా గట్టిగా గట్టిగా
గట్టిగా అరు. హరే రామ హరే రామ రామ గట్టిగా చెప్పు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. బాగున్నావులే, నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అనమాట. గట్టి చెప్పడం కాదు, గట్టి కొట్టుకుంటున్న తోడ మీద. ఓకే బాగుందిలే అండి. వాచ్. ఆహా, వాళ్ళ అక్క పాడుతుంటే పక్కన కూర్చొని తాళం వేస్తుంది ఇందాక నుండి. నైస్ నైస్. గుడ్. జ్యోతి గారి చిన్న పాప ఒక సాంగ్ పాడద్దంటండి. జ్యోతి గారు ఎవరికో పియానో చెప్పారు, వాళ్ళు రెడీగా ఉంటే వాళ్ళకి ఇవ్వండి, లేదంటే జ్యోతి ఆ, గారు. శ్రావణి గారు పియానోతో రెడీగా ఉన్నారండి. శ్రావణి గారు ఓకే, టీవీఎస్ జ్యోతి గారికి శ్రావణి గారు ఇవ్వండి, అంతలోకి వాళ్ళు తను మేడం రెడీ. మేడం రెడీగా రెడీగా ఉన్నారా ఉన్నాం Yes. మేడం. పియానోతో? ఓకే ఓకే ఓకే. రావట్లేదు. వినపడట్లేదు. శ్రావణి గారు అది వినపడట్లేదండి ఆడియో. మీరు ఒక పని చేయండి, అది వీడియో తీసి మాకు పంపించండి అండి, మేము గ్రూప్ లో షేర్ చేస్తాం. ఓకే మేడం. ఓకే మేడం. ఎందుకంటే ఆడియో రావట్లేదు కదా, వినపడట్లేదు. అందుకనే నేను కూడా సరే మేడం, నేను వీడియో వీడియో తీసి అడిగాను. గ్రూప్ లో పెడతాను మేడం. ఓకే. మాకు పంపించండి, మేము గ్రూప్ లో షేర్ చేస్తాం. ఓకే మేడం. ఓకేనండి. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. జ్యోతి గారు మీ జ్యోతి పాపని ఎస్ మ్యామ్. ఓం మహాప్రాణదీపం శివం శివం మహుతాండరూపం శివం శివం మహసూర్యచంద్రావినేత్రం పవిత్రం మహాకాళదిమితాండకం సౌర్యనాదం మహాప్రాణదీపం మహాసేవనేదం భవానీ సమేదం భజే మంజునాథం. ఓం 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 నమ శంకరాయ నమ భాస్కరాయ నమ శివాయ శివతరాండిజం మహతరాండిజం మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనాదేశ్వరం ఏజగయంగవం చతుర్జరియంగవం పంచభూతాత్మజం శేషేశ్వరాసనం సత్రక్షరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ విశాఖలివరం ఏకాద్రసోలరం ఏకనాథేశ్వరం జస్టు దివశంకరం ప్రణయత దీక్షణం జజ్జల భయంకరం సజ్జన శుభంకరం బాలిపౌమాత్మయం బాలకంఠేశ్వరం ఈశం సురేశం నటేశం గౌరీశం నటేశం గౌరీశం నటేశం గురేశం మహామధుర కంజత్రయీ మంచభాతం మహర్ష హర్ష ప్రవర్షం సురేశం. ఓం 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 నమ శంకరాయ నమ శివాయ శివతరాండిజం మహతరాండిజం మహాప్రాణదీపం శివం శివం డం 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 తాని తాండవన తాండవాన దిమ్మి తగదిమ్మి దిమ్మి తిదిమ్మి సంగీత సాయ ప్రసరుగ ఓంకార ఓంకార శ్రీకార వైంకార వైంకార మంచి బీజాక్షరం మంచి తాండేశ్వరం మనోర్వేవనేదం సామ ప్రగీతం మనర్వ ప్రభాతం పురాణేటి గారం అనంతం నవృత్తం అలంచైన భూతం అలంతం నవృత్తం వకారం శ్రీయారం వకారం 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 లాకత్న సాకార సారం మహాకాల కాలం మహనీయన కంఠం జడాలం ప్రవన్నం జడాట్ట మాసం జటాన్వన్నడే జన్నావళితం జలచ్చ మేధం నిత్యం అమోదం మహాకాల కాలం మహావలి నిజంగా అసలు పాడినవరా ఏంటి ఆ పాపని?
పాడమ్మా. సౌభాగ్య సౌందర్యం సౌనాగేశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ముత్తైదుగునుగర్ కాళేశ్వరం మహాభీమేశ్వరం మమనలింగేశ్వరం భామలింగేశ్వరం కరం విశ్వేశ్వరం బ్రహ్మనాథేశ్వరం కాశీనేశ్వరం శ్రీ దేశాలింగేత్మతం అగ్నిలింగాత్మతం జ్యోతిలింగాత్మతం బాయలింగాత్మం శిశలింగాత్మతం కృష్ణలింగాత్మతం కృష్ణభూతాత్మతం అనాద్యం అవేదం అచిందం అమోదం అమోదం అఖండం అనందం అనాదిం అమేదం అచిందం అమోదం అమోదం అఖండం అనందం ధర్మ ప్రణక్షేత్ర వరవరం జ్యోతిం ధర్మ ప్రణక్షేత్ర వరవరం జ్యోతిం. థ్యాంక్ యూ మ్యామ్. సూపర్ 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 సూపర్. ఇంకా శ్రీదేవి, బాగా ఇంకా పాడారు. నువ్వు బాగా ప్రాక్టీస్ చెయ్యి. అసలు ఇదే వావ్ అనుకో. కానీ ఇంకా 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 పదాల మీద పట్టు, ఇంకా సంగీతం అవన్నీ బాగా నేర్చుకో ఇంకా బాగా. మేడం ఓకేనా? తను అంత మంచిగా ధైర్యంగా పాడింది, దానికి ఇవ్వచ్చు మేడం అసలు నిజంగా నేను అదే చెప్తున్నా. లేదు, వితౌట్ వన్ నేను బ్రీత్ అదే చాలా ఒప్పుకున్నప్పుడే బాగా పాడింది. చెప్తున్నా. ఇంకా బాగా పదును పెడితే అసలు చాలా బాగా అంటే ఒక సంగీతం మంచి ఏమీ నేర్చుకుంటలేదు మ్యామ్. తనకి ఇది డాన్స్ సాంగ్ అలా ప్లే అవుతూ కంఠస్థం పట్టేసింది. సంగీతం ఏం నేర్చుకుంటట్లే. నేర్పించండి మరి. తను క్లాసికల్ నేర్పించండి. డాన్సర్ చాలా కదా, ఆ సాంగ్ అలాగా తనే నేర్చుకుంది. నైస్. అసలు నిజంగా చాలా బాగా పాడింది జ్యోతి గారు. చక్కగా అవును. సంగీతం కనుక నేర్చుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు. అసలు నేను అదే అడుగుదా ఉంటున్నా, ఎక్కడైనా పార్టిసిపేట్ చేస్తుందా అని. లేదు మ్యామ్. బ్రీత్ అవుట్ పాడింది అసలు వితౌట్ బ్రీత్ చాలా ఆపకుండా. బాగా పాడింది. నిజంగా చాలా బాగా పాడిందండి. థ్యాంక్ యూ చక్కగా మ్యామ్. దిష్టి తీసేయండి, నాకైతే మరి ముద్దుగా అనిపించింది. అందుకే పాటను కూడా పాడనీకు మధ్యలో మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ ఎవరీవన్. గుడ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నెక్స్ట్ ఓకే అండి, ఫైనల్ గా ఒకసారి పిలుస్తున్నాం. సుమ గారు ఉన్నారండి? సుమ గారు, జాయిన్ అవ్వలేదు అనుకుంటా. సందీప్య గారు లేరు. ఓకే. కళ్యాణి గారండి, ఆవిడ మెసేజ్ పెట్టారు, దీంట్లో మెసేజ్ పెట్టారు. కళ్యాణి గారు, వాళ్ళ పాప సహస్ర. ఇందాక నేను హ్యాండ్ రైట్ చేస్తాను చూశాను, మరి నేను పిల్లక ముందు. తను కూడా లేరు అనుకుంటా. ఓకే అండి, అయితే ఇంకా పిల్లలు ఇప్పటి వరకు ఇంకెవరైనా మిస్ అయ్యారా? నాకు వచ్చిన నేమ్స్ అయితే అందరినీ పిలిచామండి, అండ్ ప్లస్ ఇప్పుడు కామెంట్ లో వచ్చిన వాళ్ళని కూడా పిలిచాము. ఇంకెవరన్నా ఇంకెవరినన్నా మేము పిల్లలు మిస్ అయ్యామా ఓవర్ లుక్ లో ఏమన్నా? ఓకే, ఎవరిని మిస్ అవ్వలేదని అనుకుంటున్నాము. ఇంక ఇప్పుడు పిల్లల సెక్షన్ అయిపోయిందండి, ఇప్పుడు పెద్దవాళ్ళు పాడతారు. లావణ్య సునీల్ గారండి. లావణ్య గారు, లావణ్య గారు ఇందాక కనిపించారు, ఉన్నారు. ఉన్నారా? ఓకే అండి. ఓకే అండి. లావణ్య గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు లావణ్య సునీల్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి దేవిరెడ్డి గారు, NTS లో ఇంత మంచి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినందుకు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా అన్నమాచార్య కీర్తనలకి మళ్ళీ ఈ రూపంలో రికగ్నిషన్ వస్తుంది. నేను ఇప్పుడు పాడబోయేది ఒక అన్నమాచార్య కీర్తన అండి, బట్ ఇది వచ్చేసి రాముడి మీదేనండి ఉండేది ఫుల్ గా. ఇతడే పరబ్రహ్మమిది ఏ రామ కదా శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము. ఇతడే పరబ్రహ్మమిది ఏ రామ కదా శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము. ఇతడే పరబ్రహ్మమిది ఏ రామ కదా. ధరలో రాముడు పుట్టే ధరణిజ పెండ్లాడే. ధరలో రాముడు పుట్టే ధరణిజ పెండ్లాడే. అరణ్యవాసులకు అభయమునిచ్చే అరణ్యవాసులకు అభయమునిచ్చే సూరిది ముక్కు చెవులు చుప్పన తిని కోసే ఖరదూషణులను ఖండించి వేసే
ఇతడే పరబ్రహ్మమిది ఏ రామ కథ కినిసి వాలిని చంపి కిష్కిందను సుగ్రీవునకిచ్చే వనది బంధించి దాటే వానరులతో కినిసి వాలిని చంపి కిష్కిందను సుగ్రీవునకిచ్చే వనది బంధించి దాటే వానరులతో కనలి రావణ కుంభకర్ణాదులను చంపి కనలి రావణ కుంభకర్ణాదులను చంపి వనిత చేకొని వచ్చే మళ్ళీ నయోధ్యకు ఇతడే పరబ్రహ్మమిది ఏ రామ కథ శతకోటి విస్తరము సర్వపుణ్య ఫలము ఇతడే పరబ్రహ్మ మీది ఏ రామ కథ. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండి. నైస్ నైస్, చాలా బాగుంది మీ వాయిస్ కూడా. థ్యాంక్ యూ అండి. చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ అండి. అండ్ నక్షత్ర గారు ఉన్నారండి? నక్షత్ర గారు రాలేదనుకుంటా. ఓకే అండి, నెక్స్ట్ మౌనిక గారు. మౌనిక గారు నిన్న ఎక్కడో చూశాను. ఉన్నారు. లావణ్య గారు సాంగ్ రికార్డ్ చేసి గ్రూప్ లో పెట్టరా? బాగుంది వాయిస్. నిజంగా నేర్చుకుంటాం మేము కూడా. సాంగ్ బాగుంది. తప్పకుండా తప్పకుండా పెడతానండి, పెడతాను. మేడం మాకు మా ఇంటి దగ్గర రామగుడి ఉంది మేడం, అక్కడ భజన చేస్తారు. ఆ సాంగ్ పెట్టిద్దామని. బాగుంది. షూర్ అండి, తప్పకుండా. నేను 1 or 2 days లో మీకు వాయిస్ రికార్డ్ చేసి పెడతానండి, పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మౌనిక గారు. మేడం ఇద్దరు మౌనికలు ఉన్నారు, ఏ మౌనిక అర్థం అవ్వట్లేదు. మౌనిక గారు అండి, జీ మౌనిక గారు. మౌనిక గంప. ఓకే మేడం. పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే భక్తజన పరిపాల భరిత శరజాలా భుక్తి ముక్తి దలీలా భూదేవ పాలా సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పామరాసుర భీమా పరిపూర్ణ కామా శ్యామ జగదభిరామ సాకీత ధామా సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే సర్వలోకాధార సమరైక ధీరా గర్వమానసధూరా కనకాగధీరా సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే నిగమాగమ విహారా
నిరుపమ శరీరా నగచాదర విహారా నతలోకాధారా సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పరమేశనుత గీత భవజలది పోత తరణికుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే వైభోగమే వైభోగమే. థ్యాంక్ యూ మ్యామ్. బాగుంది మౌనిక గారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది వాయిస్ కూడా. ఐ థింక్ సంగీతం టీచర్ అనుకుంటా అండి. అదే అనుభవం, మీరు సంగీతం టీచర్ కదా. చాలా ఓకే, బాగా పాడారు పూర్ణిమ. మౌనిక గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ పూర్ణిమ యూ. గారు వచ్చారండి, వాళ్ళ పాప శానవి శ్లోకం చెప్పు. పాపని పిలవండి. పూర్ణిమ గారు. నిజంగా పిల్లలతో పాడించాలంటే అది మనకి పెద్ద టాస్క్. 8 years మాక్సిమం 10 years లో పిల్లలు అండ్ 13 years అంటే పాడతారు, కానీ వాళ్ళతో పాటు మనం కూడా కూర్చుని పాడితేనే నిజంగా ఆ టాస్క్ కంప్లీట్ చేస్తామంటే నీ పేరు చెప్పు. నా పేరు సంధ్య. మా పాప ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చెప్తుంది మేడం. చెప్పమ్మా. సంభవామి యుగే యుగే రామాయ రామ భద్రవతి చెప్పు నానా చెప్పు. మీది నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఫస్ట్ రెండు శ్లోకాలు వినపడ్డాయి మంచిగా. బయట ఉన్నాం మేడం, ఫంక్షన్ కి వచ్చాం మేము కూడా గ్యాదరింగ్ కి. అవునా, ఓకే. కంగారు పడిపోతుంది మేడం. పర్లేదు పర్లేదు, బాగా చెప్పింది. ఓకే. నైస్. దీప్తి గారు నెక్స్ట్. థ్యాంక్ యూ. ఇప్పటికైతే సుమ్మగారును సందీప గారు ఇద్దరు మిస్ అయ్యారండి. నేమ్స్ ఇచ్చిన వాళ్ళందరూ అయితే కంప్లీట్ అయిపోయారు. ఇంకెవరినైనా మిస్ అయ్యామా? ఓవర్లుక్ లో ఒకసారి చెప్పండి. మీరు నేమ్స్ ఇచ్చిన వాళ్ళందరినీ ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఎవరైనా ఏమన్నా చెప్పదలుచుకుంటే ఛాన్స్. ప్రియాంక గారు పాట పాడతారంటండి. ప్రియాంక పాడండి. ప్రియాంక గారు ఇందాక మీరేనండి, మీకు మీరు కామెంట్ చేసుకున్నారు, చూసి నేర్చుకో అని. పాడండి. అన్మ్యూట్ చేయండి. మ్యూట్ చేయలే, అన్మ్యూట్ చేసుకోండి. అందరు గుండెని గట్టిగా పట్టుకోండి అండి, నేను పాడుతున్నాను కాబట్టి. గుండెలు కాదండి, ఫోన్ గట్టిగా పట్టుకోవాలి అందరూ. అప్పుడు చెప్పేది ఓకే అండి. దేవుడి నామకీర్తనలే కాబట్టి ఏం పర్లేదు. ఓకే ఓకే. రామచంద్రాయ जनकराजजा मनोहराय
मामकाभीष्टदायं इष्टमङ्गलम् कोसलेशाय मन्ददासपो कौसलेशाय मन्दहासदासपूर्णाय वासवादिविनुत ध्वराय मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय మామకాభీష్టదాయ మహితమంగళం. థ్యాంక్ యూ అండి. అందరు ఉన్నారు కదా? ఓకే. ఇంకా ఉండిపోయింది పాడేయాల్సిందిగా ఫుల్ గా. చాలండి. అంటే అందరు మీకు కూడా ధైర్యం ఉండాలి పరిగెత్తుతారని ఆ కదండి. భయం. అదేం లేదు. బాగుంది, ఓకే బాగా అండి. పాడారు మీరు. మేము అనుకున్నంత అంటే మీరు చెప్పారు కదా గట్టిగా పట్టుకోండి అంతేం కాదు. బాగుంది, బాగుంది. థ్యాంక్ యూ అండి. మీ బాబో పాపో భలే క్యూట్ గా ఉన్నారండి. ఇంతవరకు తనే హాయ్ చెప్పారు కదా మాకు. ఇందాక పాప ఉందండి, 5 months బేబీ. ఓకే ఓకే. ఓకే ఓకే అండి. ఓకే, నెక్స్ట్ దీప్తి గారు మీరేమన్నా పాడతారా? నా వాయిస్ బాగోలేదండి, వాళ్ళు పరిగెడతారు. మేడం వద్దులేండి, మీ కోరస్ మేము ఇస్తాం మేడం. వద్దొద్దండి. ఓకే, అలా అయితే సరే, ఇంకట్లయితే ఎండ్ చేసేద్దామా? ఒకటండి, మనము ప్రతి పండక్కి ప్రసాదాలకి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటది కదా. ఈ రోజు ప్రసాదాలకు ఉన్న రీజన్ ఏంటో చెప్తారా ఎవరైనా? మీరు చెప్పండి, మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు అందుకే ఆ క్వశ్చన్ వేశారు. మీరు ఒక పాట పాడి క్లోజ్ చేసేయండి మ్యామ్ లాస్ట్ లో. నేనా? ఒకటి మరి క్లోజింగ్ మంచిగా ఉండాలి కదా. ఇప్పటిదాకా సూపర్ గా ఉన్నాయి. ఇంకా మీరు సూపర్ ఎప్పుడు గా పాడతారు ఉండాలండి. రాణి గారు మరి? మేము పాడితే పరిగెట్టవేనండి, చాలా కష్టం. రాణి గారు నేను వాడితే ఇంక మీరు ఇక్కడ కూడా ఉండరు. నెక్స్ట్ జూమ్ కూడా రాని కూడా రారు ఇంకా. మీ యొక్క అంతే కదా. ఎవరైనా పాడితే అందుకోవడమే తప్ప స్టార్ట్ చేయలేం, కష్టం అన్నమాట. చెప్పండి దీప్తి గారు, రీజన్. మనకి ఈ రోజు మెయిన్ చేసే ప్రసాదాలు ఏంటంటే పానకము, వడపప్పు. ఈ రెండు మీరు ఏం చేసినా చేయకపోయినా, అంటే రిమైనింగ్ పాయసం కానీ పులిహోర కానీ ఏదైనా మనం చేసుకుంటాం మిగతాయి. కానీ పానకం కానీ వడపప్పు కానీ ఏంటంటే ఆ రెండు మనకి ఫుడ్ పరంగా చూసుకుంటే వడపప్పు ప్రోటీన్, రిచ్ ప్రోటీన్. దాంతో పాటు పానకం ఏంటంటే మెయిన్ మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఆ రోజు చేసిన పానకమే మనకి ఇదిగా ఉంటది. స్టమక్ అనేది పానకం వల్ల క్లియర్ అవుద్దంటండి. డైజెషన్ బాగుంటది, ఎందుకంటే బెల్లం వేస్తాము, బెల్లము మిరియాలు యాలకులు కలుపుతాం పానకంలో. సో దానివల్ల డైజెషన్ అవుద్ది. అండ్ స్టమక్ ఏమన్నా లోపల ఏమన్నా ఎక్సెస్ ఉన్నా సరే క్లియర్ అయిపోద్ది పానకం. వడపప్పు అంటే మనకు తెలిసిందే, ప్రోటీన్. నార్మల్ గా తినమంటే తింటామా? లేదు. ప్రసాదం అంటే, దేవుడి ప్రసాదం అంటే కళ్ళకు అద్దుకుని ముందు మరీ నోట్లో పెట్టుకున్నాము, పారేస్తామా అని. మామూలుగా తినమంటే తినం. ఇలా ఏంటంటే మన పూర్వీకుల నుంచి ఏంటంటే ప్రతి దేవుడికి, ప్రతి ప్రసాదానికి కూడా ఒక సైంటిఫిక్ వల్లే వాటిని మామూలుగా తినమంటే ఎవరు తినరు. ఇలా ప్రసాదం అని చెప్తే భయంతో అన్న తింటారేమో అన్న ఇదిగా పెట్టారేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. పిల్లలు నార్మల్ గా పెట్టిన మా పానకం వద్దంటారు. అదే అమ్మో దేవుడిది రావణ వారి పానకం కొంచెం అన్న తాగాలంటే కళ్ళకద్దుకుని మరీ కొంచెం తాగుతారు. ఏదైనా సరే ప్రతి పండక్కి, ఇదే పండగ కాదు, ప్రతి పండగకి కూడా ఒక ప్రసాదానికి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటదండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, అలా అయితే ఇంకా ముగిద్దామా? నేను ఒక అంటే మీరు పాడండి దేవి గారు. అదే నాకు వచ్చినంత ఒకటి వాడతాను. ఓకే, రైట్. అండ్ ఇంకొకటండి, శ్రావణి గారి పాప మోక్ష గారిది తను పియానో ప్లే చేశారు, అది వీడియో గ్రూప్ లో పెట్టాము, ఒకసారి చూడండి, చూసి ఎంకరేజ్ చేయండి. ఓకేనా? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ.
शेषतल्पसुखनिद्रितराम भ्रमद्यामारा प्रार्थितराम शेषतल्पसुखनिद्रितराम भ्रमद्यामारा प्रार्थितराम राम राम जय राजा राम 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 जय राजा राम 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 जय राजा राम రామ రామ జయ రాజా రామ. థ్యాంక్ యూ. ఇది నాకు ఫేవరెట్. ఇంకొకటి కూడా వాడతాను. అమ్మవారిది ఇది నాకు చాలా ఇష్టము. చాలా వాటికి ఇదే ఎక్కువ వాడుతూ ఉంటాను అనమాట. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శుభకారిణి అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే నీ పద చరణమే నమ్మితినమ్మా నీ పద చరణమే నమ్మితినమ్మా అభయము నీయవే అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలగు జయాలు నిరతము నీవు నీడగా నిలచి నిరతము నీవు నీడగా నిలచి అభయము నీయవే అమ్మా భవాని జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని. థ్యాంక్ యూ. చాలా ఇష్టం నాకు ఇది. అక్కడ ఎప్పుడన్నా వర్డ్స్ అటు ఇటు అవుతాయి కానీ చాలా బాగుంటుంది. బాగా పాడారు మేడం. థ్యాంక్ యూ. ఓకే, నైస్. ఇవాళ పిల్లలందరితో బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడు చెప్పేదే ఏదైనా అంతే, ఆరోగ్యంగా ఉండడం అయినా సరే, విలువలతో పిల్లల్ని పెంచడం అయినా సరే చిన్నప్పటి నుంచే రావాలి. మనం ముందు నేర్చుకొని పిల్లలకి మనం నేర్పించాలి. సో నేటి స్త్రీ అంటే ఆరోగ్యంగా ఉండటం అంటే ఫిజికల్ గానే కాదు, మెంటల్లీ కూడా హెల్తీగా ఉండాలి అంటే ఇలాంటివన్నీ మనం పాటించాలి, పిల్లలకి నేర్పించాలి. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ కి చాలా అవసరం. మన పురాణ కథలు చాలు, వాటిల్ని మనం వాళ్ళకి చెప్తాం వలన వాళ్ళు చాలా విలువలు నేర్చుకుంటారు. కాబట్టి మీరు కొంచెం టైం తీసుకొని యాజ్ ఎ పేరెంట్స్ పిల్లలకి నేర్పించండి. చాలా మంది పిల్లల్ని చూస్తే ఇవ్వాలని ఎస్పెషల్లీ చాలా ముచ్చటేసింది. ఒక్కొక్కళ్ళు బుజ్జి బుజ్జిగా క్యూట్ గా చెప్తున్నారు. కొంచెం 13-12 సంవత్సరాల పిల్లలు చాలా బాగా చెప్తున్నారు. చాలా బాగా, అంటే కంఠస్థం అంటే అంత ఈజీ కాదు కదా, నోరు తిరగదు అసలు. అన్ని కూడా నేర్చుకొని మంచిగా పాడగలుగుతున్నారు. ఇంకా మనం అనుకుంటాం కదా పిల్లలకి చదివిపించాలి, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, అది ఉండట్లేదు, ఇది ఉండట్లేదు, పిల్లలు అంటే ఒకవైపు ఎక్కువసేపు దృష్టిని పెట్టలేకపోతున్నారు అని చాలా అనుకుంటా ఉంటారు పేరెంట్స్.
ఇలాంటివి నేర్పించండి. ఇలాంటివి నేర్పిస్తే ఆటోమేటిక్ గా పిల్లల మైండ్ ట్యూన్ అయిపోతుంది. సో ఇలాంటివి నేర్చుకోవటం వలన బ్రెయిన్ కూడా షార్ప్ అవుతూ ఉంటది. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు చదువు చదువు అని కాదు, ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి అసలు ఎస్పెషల్ గా దేవుడి గురించి, మన పురాతన కథల గురించి, కథలు కాదు యాక్చువల్లీ జరిగినవే కదా, అసలు భాగవతం చెప్పాలి వాళ్ళకి. ఒక్కొక్క కృష్ణుడి లీలలు గాని, కృష్ణుడు చేసేటువంటి అసలు ఎందుకు ఆ స్టెప్ తీసుకుంటున్నారు అవన్నీ వింటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇంకా విలువలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి అలాంటివి పిల్లలకి నేర్పించండి, చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. ఆన్ దిస్ నోట్ వన్స్ అగైన్ మీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. దేవి మ్యామ్, కైవల్య గారు. ఏం లేదు, టుమారో మా పాప బర్త్డే. ఇందాకటి నుంచి చెప్పు చెప్పు అంటుంది. లాస్ట్ ఇయర్ కూడా విష్ చేశారు. చెప్పు. అవునా? జూమ్ అయింది లాస్ట్ ఇయర్ కూడా. సో ఇందాక లాస్ట్ ఇయర్ చెప్పారు కదా, నువ్వు చెప్పు అంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు, దీర్ఘాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. హ్యాపీ బర్త్డే కీర్తి. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ బర్త్డే కీర్తి. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. చెప్పు. కీర్తి, నాకు నీ బర్త్డే గుర్తుండిపోద్దే. ఇప్పుడు గుర్తుండిపోద్ది. శ్రీరామనవమి రోజు చెప్పాం కదా నెక్స్ట్ డే, అందుకు. కాదు మేడం, మా ఇద్దరి పక్క పక్కన కదా, అందుకు. కరెక్ట్. ఇవాళ దీప్తి గారి బర్త్డే, అందరూ విష్ చేయండి. కరెక్టే. హ్యాపీ బర్త్డే దీప్తి గారు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే దీప్తి గారు. హ్యాపీ థ్యాంక్ యూ అండి. సో నేటిశ్రీ ఎప్పుడు కూడా నేను ఇదే అనుకుంటా ఉంటా, నాట ఏదో ఒక పర్పస్ కోసం మీరు జాయిన్ అయ్యారు వెయిట్ లాస్ అవ్వడానికి అన్నట్టు కాకుండా, మనందరం ఒక ఫ్యామిలీ, మనందరం ఒక కమ్యూనిటీ, మనందరం కూడా ఇలాంటివి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. పిల్లలకి మనకి చేతనైనంత మంచిగా నేర్పించుకొని మంచిగా పెంచుకోవాలి. మీరందరూ కమ్యూనిటీలో పిల్లలందరూ మా పిల్లలే, ఎన్టీఎస్ కిడ్స్ వాళ్ళు కూడా రేపటి రోజున మంచి ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనకి సమ్మర్ లో అంతా అప్కమింగ్ సెషన్స్ ఉన్నాయి. ప్రతి వీక్ కూడా స్పెషల్ సెషన్స్ జరుగుతాయి. ఏవి కూడా మిస్ అవ్వద్దు. ఓకే దెన్. నెక్స్ట్ కూడా ఉంటది కదా మేము మదర్స్ డేది, దానికి రెడీగా ఉండమని చెప్దాం అనౌన్స్మెంట్. కొంచెం ఊరిస్తున్నాం అనమాట, రెడీగా ఉండండి. అదే మరి. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే మా ఎండింగ్ అన్నమాట, మన ఎన్టీఎస్ ఫ్యామిలీ విశేషత. థ్యాంక్ యూ. మీకు స్పెషల్. అవునండి. ఓకే దెన్. ఓకే మరి, బై బై, టేక్ కేర్, బి హ్యాపీ అండ్ హెల్దీ ఆల్వేస్. గుడ్ నైట్. బాయ్ మ్యామ్. అప్లోడ్ చేస్తాను ఛానల్లో, కానీ టైం పడుతుంది. ఆల్మోస్ట్ 2 hours ఉంది. బై.